ఒకప్పుడైతే పల్లెటూర్లలో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట కళ్ళపు చల్లి తెల్ల ముగ్గు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పల్లెటూర్లన్నీ కూడా పట్టణాలుగా మారిపోయే పరిస్థితుల్లో చాలామంది ముగ్గులు వేసే అవకాశం చాలామందికి ఉండట్లా. కారణం అపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఆ ఇంటి ముందు తార్ రోడ్లో సిమెంట్ రోడ్లో పట్టడం. వేయాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది మా బంధువుల ఇంట్లో చూస్తూ ఉంటారు, గేట్ లోపల పెయింట్ వేసేస్తున్నారు. పెయింట్ వేసి ప్రతి 6 నెలలతో సంవత్సరానికో చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గులు వేయటం అనే ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి అనే మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్న ఈ గుంటూరు ఆంధ్రజ్యోతి వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పల్లెటూర్లు ఎంత పట్టణాలుగా మారినా సరే మేము ముగ్గులు వేస్తానే ఉంటాము, మా సాంప్రదాయాన్ని మేము పాటిస్తానే ఉంటామని ఇంతమంది ఈరోజు ఈ పోటీల్లో పాల్గొని ఆ విషయాన్ని తెలియజేశారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఈ తార్ రోడ్డు సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు, ఇంటి ముందే అంత మట్టి ఉండేది, కాస్త చిన్న పురుగులు అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి, ముఖ్యంగా చీమలు. ఆ చీమలు ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం వాటికి ఎదురుగా అడ్డంగా ముగ్గు, ఈ దాన్ని ఏమంటారు, సున్నపొడి బియ్యం పొడి కలిపి వేసేవాళ్ళు. అది ముఖ్యమైన కారణం. ఇంకా పెద్దలు చెప్పే కారణం ఏంటంటే లక్ష్మీదేవి రావాలని. నిన్న మా ఇంట్లో పెద్ద మంది చెప్తున్నారు, ముగ్గులు బాగా కలర్ఫుల్గా ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తాయి, లేకపోతే పెళ్ళి అవ్వాల్సిన ఆడపిల్లలు చక్కగా ముగ్గులు వేస్తే మంచి భర్త వస్తారని. నువ్వు పెళ్లికి ముందు వేసావు విషయాన్ని చెప్తా ఉంటారు, మంచిది. ఈరోజు ఈ రంగుల ముగ్గులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల క్రితం కూడా అక్కడ పక్కన స్కూల్లో మీరు కండక్ట్ చేసినప్పుడు మా అబ్బాయికి పోలియో డ్రాప్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు కూడా జరిగింది, అప్పుడు కూడా చూశాను, బాగుంది. 2013లోకి వచ్చాము. గత సంవత్సరం చూస్తే 2012 కొంతమందికి మంచి జరిగింది, ఆ సంవత్సరంలో కొంతమందికి నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే భయంకరమైన కరెంటు కోత, అది అందరికీ తెలిసిందే. దానివల్ల పరిశ్రమలు చాలా ఇబ్బంది పడ్డాయి, చాలామంది చనిపోయారు, పిల్లలు చాలా అనారోగ్య పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా చూస్తే ప్రజలకు సంబంధించింది. ఇండివిజువల్గా చూస్తే ఇటీవల సంవత్సరం చివరన వెలుగులోకి వచ్చిన నిర్భయ ఢిల్లీ విషయం మన ప్రపంచంలో ఉన్న భారతీయులందరినీ, నలుమూలలో ఉన్న భారతీయులందరికీ కూడా స్పందించే విషయంగా బయటకు వచ్చింది. ఇంత పెద్ద ప్రపంచంలో అనేక దుర్మార్గాలు జరుగుతున్న ఇంత పెద్ద ప్రపంచంలో కొంతమందికి ఇది చిన్న విషయంగా కనబడ్డా, ఆ అమ్మాయి ఆ కుటుంబానికి, ఆ అమ్మాయి ప్రపంచమైన ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. ఈ సంవత్సరం 2013 మనందరికీ కూడా మంచి జరగాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఆనందంగా ఉండాలని, మీరు ఈ వేసిన ముగ్గుల్లో పడిన రంగుల్లా మన జీవితాలన్నీ రంగులమై ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే రాబోయే ఈ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గులు పోటీలు నిర్వహించిన ఆంధ్రజ్యోతి వారికి నా అభినందన తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోటీలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంతో బాగా జరిగింది. ఒకప్పుడు
ప్రతి పల్లెటూరులో ముగ్గులు వేసేవాళ్ళు. ఈరోజు పల్లెటూర్లన్నీ పట్టణాలుగా మారుతున్న ఈ తరుణంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి ఎంతో చక్కగా ముగ్గులు వేసే వాళ్ళని ప్రోత్సహించే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీలు ఇంకా బాగా జరపాలని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ